వచ్చేసి ఇల్లుస్ట్రేట్ ద నీడ్ ఫర్ వోల్టేజ్ బఫర్ ఆర్ యూనిటీ గెయిన్ బఫర్ యాంప్లిఫైర్ విత్ ఫిగర్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వోల్టేజ్ బఫర్ అనే దానికి మనం సర్క్యూట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. వోల్టేజ్ బఫర్ అయినా అనొచ్చు, లేదంటే యూనిటీ గెయిన్ బఫర్ యాంప్లిఫైర్ అనేది అనొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని 3 డయాగ్రామ్స్ ఉంటాయి. ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసి వి సిగ్నల్, ఆర్ సిగ్నల్, ఆర్ఎల్ లోడ్ రెసిస్టెన్స్ ఇవనేటి అంటే ఇలా ఉంటాయి. ఇలా ఉన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ చేస్తాం లోడ్ రెసిస్టెన్స్ అనేది. అది 1 kilo ohms, ఇది వచ్చేసి 1 milli ohms, ఇది వచ్చేసి 1 volts. యాజ్ యూజువల్గా అన్నీ అవే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ గెయిన్ వచ్చేసి 1 అనేది ఇక్కడ అటాచ్ చేస్తాం. దేనికి? ఆర్ సిగ్నల్కి మరియు లోడ్ రెసిస్టెన్స్కి మధ్యలో ఇది చేస్తే అప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ ఆర్ఇన్ అనేది వెరీ లార్జ్లో ఉంటుంది, ఇక్కడ ఆర్0 అనేది 100 ohmsలో ఉంటుంది, ఇక్కడ V0 అనేది 0.9 voltsలో ఉంటుంది. ఇప్పుడు దీనికి మ్యాటర్ చూసుకుంటే చూడండి, సేమ్ దాని మాదిరి ఉంటుంది, పై దాని మాదిరి. కన్సిడర్ ఏ సిచ్యువేషన్ వేర్ ఏ సిగ్నల్ సోర్స్ ఈస్ డెలివరింగ్ ఏ signal of 1 volt with an internal resistance of 1 milli ohms is to be connected to a 1 kilo ohms load resistance. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, సేమ్ దీని మాదిరే ఇక్కడ ఈ 1 milli ohms ఉన్నదాన్ని ఇక్కడ దీనికి కనెక్ట్ అయింది 1 kilo ohmsకి, అలానే 1 volts కూడా కనెక్ట్ అయింది అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంది, డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద 1 kilo ohms. నెక్స్ట్ ఇక్కడ 1 milli ohms అండ్ 1 volts అనేది డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ గెయిన్ అనేది యాడ్ అయి ఉంటుందని థర్డ్ పాయింట్లో చూసుకుంటాం. ఇది ఇక్కడ చూడండి, ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు అనేది అది అక్కడ యాడ్ అయితే దాన్ని మనం ఏమంటాం, వోల్టేజ్ బఫర్ ఆర్ యూనిటీ గెయిన్ బఫర్ యాంప్లిఫైర్ అనేది అంటాం. దీంతోనే బీ క్వశ్చన్ చూసుకొని ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లిస్ట్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ సోర్స్ ఫాలోవర్. ద సోర్స్ ఫాలోవర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కామన్ డ్రైన్ యాంప్లిఫైర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వోల్టేజ్ బఫర్, ఇట్ గివ్స్ యూనిటీ వోల్టేజ్ గెయిన్, దట్ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఫాలోస్ ద ఇన్పుట్. నెక్స్ట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ కోసం కూడా వాడతాం. నెక్స్ట్ కరెంట్ గెయిన్ ఈజ్ హై. నెక్స్ట్ వచ్చేసి వైడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫేజ్ మెయింటెనెన్స్ అనేది, ఇప్పుడు ఫేజ్ అనేది దీంతో అస్సలు ఉండదు, 0 ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దీని యొక్క ఫీచర్స్ వచ్చేసి సిగ్నల్ బఫరింగ్ ఈజ్ ఆడియో సిస్టమ్స్కి సిగ్నల్ బఫరింగ్ అనే దానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ బిట్వీన్ సర్క్యూట్స్ విత్ డిఫరెంట్ ఇంపిడెన్స్ లెవెల్స్. నెక్స్ట్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఇన్ లో పవర్ డిజైన్స్, దానికోసం ఇది సోర్స్ ఫాలోవర్ అనేది యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.